ప్రభుత్వ ఉద్యోగం కోసం అప్పుడే పుట్టిన బిడ్డను చంపాలనుకున్న తల్లిదండ్రులు. మధ్యప్రదేశ్‌లోని ఒక జంట గవర్నమెంట్ జాబ్ కోసం చేసిన దారుణం ఇది. అడవిలో గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్న బిడ్డను స్థానికులు గమనించి వెళ్లి చూడగా బండరాళ్ల మీద ఒళ్లంతా గాయాలతో ఏడుస్తూ ఉన్న బిడ్డను చూశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి ఉపాధిని పరిమితం చేస్తూ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల కొన్ని నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. అయితే అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న గవర్నమెంట్ టీచర్ అయిన బబ్లూకు తన ఉద్యోగం పోతుందేమో అని భయం పట్టుకుంది. అయితే అప్పటికే బబ్లుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరోవైపు తన భార్య రాజకుమారి ప్రెగ్నెంట్ కావడంతో బిడ్డ పుట్టిన వెంటనే చంపేయాలని, లేదంటే తన ఉద్యోగం పోతుందని చెప్పి తన భార్యను ఒప్పించాడు. ఆమె ప్రెగ్నెంట్ అని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. 9 నెలలు మోసిన కన్న తల్లి కూడా కనికరం లేకుండా చిన్న బిడ్డను చంపడానికి సహకరించింది. బిడ్డ పుట్టిన వెంటనే బబ్లు చిన్నారిని దగ్గరలో ఉన్న అడవికి తీసుకెళ్లి బండరాళ్ల మధ్య పడేసి వచ్చాడు. 3 రోజుల తర్వాత చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బిడ్డకు దగ్గరలో ఉన్న జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.